మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎల్ ఉమా వెంకటేష్ గారు. వారితో మాట్లాడదాం. ఈ విధానం ద్వారా మోకాల నొప్పులు ఏ విధంగా తగ్గుతాయి, ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటిస్తే గనక మోకాల నొప్పులు మన దరి చేరవు, వారి మాటల్లో విందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. థ్యాంక్ యూ మేడం, వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేసినందుకు, మా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్పెండ్ చేసినందుకు. ఎస్ మేడం, అసలు ఈ పల్స్ బ్యాలెన్సింగ్ కి మోకాల నొప్పులకి సంబంధం ఉందా మేడం? ఉంటే ఏ విధంగా ఈ మోకాల నొప్పులు రాకుండా, వస్తే గనక ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే మీరు చెప్పే పద్ధతులు అదంతా కూడా ఒకసారి మాట్లాడుకుందాం మేడం. ఏం చేయాలి అంటారు? మోకాల నొప్పులు చాలా పెరిగిపోయాయి మేడం. ఒకసారి బాగా అసలు ఇప్పుడు ఏంటంటే మన శరీరం పంచతత్వాలతో అయినది అని చూసాం కదా మనం. అప్పుడు పంచతత్వాలతో అయినప్పుడు ఫైర్ ఎనర్జీ ఎవరి బాడీలో అయితే ఎక్కువగా ఉందో, ఫైర్ ఎనర్జీ అదేం చేస్తుంది అంటే వాటర్ ఎనర్జీని ఎవాపరేట్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో పొయ్యి మీద నీళ్లు పెడతాం, కొంచెం అది పెట్టే సిమ్ లోనో హైలోనో పెట్టిన చాలాసేపు మర్చిపోయాం, ఆ నీళ్ళ మొత్తం ఆవిరైపోతుంది కదా. అలాగే ఫైర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వాటర్ ఎనర్జీ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ ఎనర్జీ దేంతో సంబంధించినది? కిడ్నీ, యూరినరీ బ్లాడర్, బోన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, హెయిర్, చెవులు, 6 డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే టోటలీ మనకి 4448 డిసీజ్ ఉన్నాయి అని అంటారు సిద్ధ పురుషులు. దానిలో ఒక్క ఎనర్జీ సరిగ్గా లేకపోతే 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓ మై గాడ్, ఒక్కటి లేకపోయినా అన్ని 888 ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మన క్యారెక్టర్ల నుంచి అమ్మా ఏదైనా ఫీర్ ఎక్కువగా వస్తుంది అంటే వాళ్ళకి వాటర్ ఎనర్జీ లేదని అర్థం. ఇంకా రీప్రొడక్టివ్ ఆర్గన్స్, పీరియడ్స్ లో ప్రాబ్లం ఉన్నాయి, మంత్లీ 2 times వస్తుంది, లేకపోతే 2 months ఒకసారి వస్తుంది, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, తక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఏదైనా కానీ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, గర్భసంచికి సంబంధించినది ఏదైనా వాటర్ ఎనర్జీతో సంబంధించింది. అలా చెవులు, ఇప్పుడు చాలా మంది అంటుంటారు చెవులు వినిపించట్లేదు, చెవుల్లో సౌండ్ వస్తాయి, ఇలాంటివన్నీ అంటారు, అది కూడా వాటర్ ఎనర్జీతో సంబంధించినది. హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది మనకి, అంటే ఇప్పుడు చాలా మంది డై వేసుకొని ఏజ్ అయిపోయిన వాళ్ళకి డై వేసుకొని, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏజ్ అయిన తర్వాత ఊడటం వేరే, కానీ ఎంగేజ్ లోనే ఊడిపోతూనే ఉంటుంది. అసలు 19+, 20+, 30+, 35 ఎవరికైనా హెయిర్ లాస్ అవుతుంది. ఇది కూడా మనం అన్ని తీసుకున్నా కూడా ఎందుకు ఊడిపోతుంది? అన్ని వైటమిన్స్ తీసుకుంటారు, అనే తీసుకుంటూ ఉన్నా కూడా మనకి ఎందుకు అలా ఉంటుంది? వాటర్ ఎనర్జీ లోపం, ఇంకా బోన్స్ లో లోపం. మనం ఇప్పుడు ఏంటి ఓన్లీ నీ పెయిన్ అని అడుగుతున్నాం కదా, ఓన్లీ నీ పెయిన్ కాదు, ఇంకా కాళ్ళలో మొత్తం బాడీకి స్ట్రక్చరే బోన్స్ కదా. ఆ బోన్స్ లో బ్రెయిన్ లో కూడా బోన్స్ లో గానీ, చేతుల్లో గానీ, వెన్నుపూసలో గానీ, ఎక్కడైనా గానీ బోన్స్ లో ప్రాబ్లం వచ్చిందంటే వాటర్ ఎనర్జీ లేదు. అంటే ఫైర్ ఎనర్జీ ఎవాపరేట్ చేసేస్తుంది. ఫైర్ ఎనర్జీ ఎక్కువయ్యి అది డామినేట్ చేసి వాటర్ ఎనర్జీని ఎవాపరేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు నెక్స్ట్ మట్టి ఎనర్జీ వస్తుంది, మట్టి కూడా వేడిగా ఉంటుంది. అందుకే చాలా మంది అంటుంటారు కడుపులో అంతా వేడిగా ఉంటుంది, నాకు ఏం తిన్నా కూడా అని. కడుపు వేడిగానే ఉంటుంది చాలా మంది, అది అంటే మట్టి అనేది కడుపు కదా, అది వేడిగానే ఉంటుంది. ఇప్పుడు అది వేడిగానే ఉంటుంటే దాని మీద ఉన్న వాటర్ ఏం చేస్తుంది? ఎవాపరేట్ అయిపోతుంది. వేడి ఉన్న చోట్ల వాటర్ ఎంత పోయినా అలా ఉండదు కదా, అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా అయిపోయినప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మెయిన్ మనకు తెలియని విషయం ఏంటంటే ఎనర్జీ లెవెల్ ని బ్యాలెన్స్ చేసుకుంటేనే ఏది చేసుకున్నా మనకి పనిచేస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఏ విధంగా బ్యాలెన్స్ అది నేను ఒక్కదానే ఉన్నాను ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి, ఇంకా ఎవరికి నేర్పించలేదు, నేర్పిస్తాం నెక్స్ట్. లైక్ ఎలాంటివి అంటారు? దీని గురించి మాకైతే నాలెడ్జ్ లేదు కదా మేడం. ఏ విధంగా? కాపర్ నీడిల్ ఉంటుంది కదా, నాడీ చూస్తామ్మా, ఎవరు వచ్చినప్పుడు నాడీ చూస్తాం, నాడీలో తెలిసిపోతాయి. పాతకాలం నుంచి ఈ నాడీ చూసే పద్ధతి ఉంది. నాడీ చూసినప్పుడు ఫైర్ ఎంత ఉంది, ఎర్త్ ఎంత ఉంది, ఎయిర్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఇంకా స్పేస్ ఎంత ఉంది తెలిసిపోతుంది అన్నమాట. అన్ని నాడీలో తెలిసిపోతాయి. అంటే రక్తాన్ని తీస్తారా మేడం? నీడల్ రక్తాన్ని ఓన్లీ చేతిలో ఎలా బట్టి ఫస్ట్ టైం ఎంటీ స్టమక్ లో చూస్తాం, తెలిసిపోతుంది, అన్ని తెలుస్తాయి అన్నమాట. తెలిసిపోయినాక అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ దేని
ఇప్పుడు మనకి వంట చేస్తాం, ఉప్పు ఎక్కువైందంటే ఏది వేస్తే అక్కడ తగ్గుతుందో అని తెలుస్తాయి కదా వంట చేసే వాళ్ళకి. మేడం లేదు పులుపు ఎక్కువైపోయింది, ఏం వేస్తే అక్కడ పులుపుని తగ్గుతుంది, బ్యాలెన్స్ చేస్తారు బ్యాలెన్స్ కదా. చేస్తూ ఉంటాము. అలాగా ఈ 5 ఓహో. ఎలిమెంట్స్ ని ఇంబ్యాలెన్సెస్ ని బ్యాలెన్స్ చేయడానికి ఒక కాపర్ నీడిల్ వాడతాం. ఓకే మ్యామ్. అంటే అక్కుపంచర్ కు వాడతారు, అది ఎక్కువ సూది వాడతారు. ఇక్కడ మేము మెడిసిన్ వద్దు అని, మేము కూడా ఎనర్జీతోనే సంబంధించింది కదా, ఎనర్జీనే ఛానలైజ్ చేయాలి అని ఇది రీసెర్చ్ చేసి తీసుకురావడం ఎప్పటి నుంచో అయింది. ఎన్నో 35 అంటే ఏళ్ల ఎలాంటి క్రితం. మెడిసిన్స్ ఉండవా మేడం? No పల్స్ medicines. నాడీ వ్యవస్థలో పంచతత్వంలో మెడిసిన్స్ ఉండవు. మెడిసిన్స్ ఉండవు, ఏ ఓకే. మెడిసిన్స్ ఉండవు. ఓన్లీ అప్పుడు నాడి చూసినాక ఏ పార్ట్ లో అయితే ఈ ఎనర్జీ ఫైర్ ని ఎక్కువగా ఉంది కదా, ఫైర్ ని తగ్గించాలి కొంచెం. మొత్తం తగ్గిస్తే హార్ట్ మీద ప్రమాదం. ఓకే ఓకే. అది. కాబట్టి ఎంత ఉండాలో ఆ, అది మీకు ఎంత ఉండాలో తెలిసిపోతుంది. అంత ఉండాలి, తెలుస్తుంది అనమాట. అంత తగ్గించడానికి ఎక్కడ సూది పెట్టాలి, ఎక్కడ పెడితే దాన్ని ఛానలైజ్ చేయడం అవుతుంది అని ఒక స్టడీ అన్నమాట. దాన్ని అలా పెట్టి ఒకే 20 మినిట్స్ అన్నమాట, అంతే, ఎక్కువసేపు ఏంటి 20 మినిట్స్ పెట్టి ఉంచుతాము. తర్వాత అది తీసేస్తాం. పెయిన్ ఏం ఉండదు, చిన్నపిల్లలు కూడా వేసుకుంటారు, పెయిన్ ఏం ఉండదు. అలా బ్యాలెన్స్ చేసుకొని వాటర్ ఎనర్జీని కొంచెం పెంచుకోవాలి, ఓకే. ఫైర్ ఎనర్జీని తగ్గించుకోవాలి, కొంచెం తగ్గించుకోవాలి, వాటర్ ఎనర్జీని కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు మట్టిలో ఎర్త్ ఎనర్జీ మీద మొత్తం మట్టి అంతా వేడిగా ఉంది, ఆ వేడిని తగ్గించాలి. అప్పుడు మనకి నీళ్లు ఉన్నా గానీ అది ఉంటుంది అనమాట, ఆవిరవ్వకుండా ఉంటుంది మనకి. ఓకే మేడం. అలా చేయాలి. ఇంకా ఆ ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు గాలి అనేది ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, బ్లాక్ క్లౌడ్స్ ఉంటాయి కానీ వర్షం రాదు. అలా ఉన్నప్పుడు అది కూడా ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అనేది కూడా ఉందన్నమాట. అది కూడా సూచనలు అనమాట కిడ్నీలోకి. సో ఎంత టైం పడుతుంది మేడం ఈ మోకాల నొప్పులు ఒకవేళ అది తగ్గడానికి? వాళ్ళకున్న సిమ్టమ్ ఎన్ని ఏళ్ల నుంచి ఉంది, ఇప్పుడే వచ్చిందా, ఇప్పుడే వస్తే చాలా తొందరగా తగ్గిపోతాయి. కొంచెం ఏళ్ల నుంచి ఉందా అనుకోండి, అది అన్ని బ్యాలెన్స్ చేయాలి కదా. ఎందుకంటే మెడిసిన్స్ కాకుండా మీ దగ్గరకు వచ్చి సెషన్స్ ట్రీట్మెంట్స్ అలా ఉంటాయి? ఉంటాయి, వీక్లీ వన్స్ ఉంటాయి. వీక్లీ ఆయిల్స్ అలాంటివి ఏమైనా యూస్ చేస్తూ ఉంటారా మేడం? మేము యూజ్ చేయము, కానీ మా దగ్గర నువ్వుల నూనె ఉంటుంది, బ్లాక్ నువ్వుల్లో చేసిన నూనె. అది కాల్షియం, బోన్ డెన్సిటీని, అన్ని వైటమిన్ డి ని అన్ని పెంచేయాలి అనమాట. అన్ని వంటకి అన్నిటికీ అది యూజ్ చేయమంటాం. ఎక్కడ పెయిన్ వస్తే ఆయిల్ తీసుకుని కొంచెం రాసుకోమంటాం, అంతే. వేరే మెడికేటెడ్ కొన్ని సర్జరీస్ వరకు వెళ్తాయి, అలాంటి వాటిని కూడా సాల్వ్ చేశారా మేడం? ట్రీట్మెంట్స్ ఏ విధంగా జరుగుతుంటాయి వాటికి? కానీ టైం పడుతుంది, ఓపిక పట్టాలి, వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి కదా. ఆ నొప్పిని భరిస్తూ మనకు ఆపరేషన్ వద్దులే, మనం అలా స్లోగా మనం దీన్నే బాగా చేసుకుంటాం అని ఓపిక పేషెంట్ లో కూడా ఉండాలి కదా. మన ఎనర్జీని సెటరేట్ చేసుకుంటే నాట్ ఓన్లీ నీ పెయిన్ కాదు, టోటల్ బాడీకి బోన్ స్ట్రక్చర్ ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అన్న నాలెడ్జ్ వాళ్ళకి కూడా రావాలి. వచ్చేసి ఎన్ని రోజులకి అయిపోతుంది అంటే అది వెంటనే అవ్వదమ్మా. ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే నాకు ఒక వారం నుంచి నొప్పిగా ఉంది అంటే తొందరగా తెగిపోతాయి, ఒక 2-3 సెషన్ కే తెగిపోతాయి. నాకు సంవత్సరాల తరబడి ఉంది అంటే పడుతుంది, చాలా టైం పడుతుంది. ఓకే, ఓన్లీ నువ్వుల నూనె అలా అప్లై చేసుకుంటే పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా నువ్వుల నూనెతో పాటు ఇంకా ఏమైనా టిప్స్ ఉంటాయా మేడం? ఇలా ఫాలో అవుతే గనక రాకుండా ఉంటాయి, వచ్చిన వారికి రిలాక్సేషన్, పెయిన్ కిల్లర్స్ లాగా అలా ఏమైనా? అలోవెరా ఉంది కదా, అలోవెరాని 2 పక్కల తీసేసి ఆ లోపల ఉన్న జెల్ బాగా వాటర్ లో కడిగేసుకోవాలి. కడిగేసుకుని ఆ జెల్ ఒక పీస్ తీసుకొని లెఫ్ట్ మోకాళ్ళకైతే యాంటీ క్లాక్ వైజ్ ఇలా, లెఫ్ట్ మోకాళ్ళకైతే యాంటీ క్లాక్ వైజ్ ఇలా దానిపైన ఒక 200 టైమ్స్ రుద్దాలి. 200 టైమ్స్ రుద్దాలి. అదే రైట్ మోకాళ్ళకి అనుకోండి క్లాక్ వైజ్, లెఫ్ట్ కి యాంటీ క్లాక్ వైజ్, రైట్ కి క్లాక్ వైజ్ అలా 200 టైమ్స్ రుద్దేసి ఒక రోజు వదిలి ఒక రోజు అలా చేసుకుంటూ ఉంటే కూడా పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. పెయిన్ రిలీఫ్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఇంకా చూస్తే మనకు నల్లేరు చెట్టు ఉంది కదా, నల్లేరు చెట్టు అది ఇలా బోన్ లాగే ఉంటుంది, దాని షేప్ కూడా బోన్ లాగే ఉంటుంది అనమాట. అది తీసుకొని ఏం చేయాలి అంటే దాని పైన తోలు తీసేస్తాం, తీసేసి అది ఒక 100 గ్రామ్స్ అనుకోండి, ఒక 10 గ్రామ్స్ ఉప్పు, రాళ్ళ ఉప్పు, ఒక 30 గ్రాములు చింతపండు, 3 కలిపి బాగా నూరేసుకోవాలి. నూరేసుకొని చిన్న చిన్న మనం వడియాలు పెడతాం కదా, అలాగే ఎండలో దాన్ని తీసి వడియాల్లాగా పెట్టేసుకోవాలి. ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని ఆవు నెయ్యి కావాలి, ఆవు నెయ్యి కంపల్సరీ, ఆవు నెయ్యి కంపల్సరీ. ఆవు నెయ్యిలో
వడియాలు వేపినట్టుగా వేపి తీసుకోవాలి, వేపి తీసేసుకోవాలి. తీసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇలా విరిగితే విరిగినట్టుగా ఉండాలి, అది ఎండినది, ఊరికనే ఎండి తక్కువ ఎండకూడదు అనమాట, ఓకే, విరిగేటట్టు. విరిగేంతగా. అప్పుడు దాన్ని నెయ్యిలో వేపుకొని తీసుకుని ఆ నెయ్యిని అలాగే ఉంచుకోవాలి. రోజు మనం భోంచేసేటప్పుడు మధ్యాహ్నం పూట వేడి వేడి అన్నంలోనే తినాలి, ఇది కంపల్సరీ. వేడి అన్నంలో అప్పుడు అలాగా ఒకటి చేస్తాం కదా, అది ఒక్క పీస్ ని దానిలో పెట్టుకొని, అన్నంలో పెట్టుకొని కొంచెం అదే నెయ్యి, దాన్ని వేపాం కదా అదే నెయ్యి వాడాలి, అదే నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద తినేసి మామూలు మనం అన్నం తినొచ్చు. ఓకే, ఎండలు బాగున్నప్పుడు ఇది చేసి పెట్టుకోవచ్చు అనమాట. నల్లేరు అనేది చాలా మంచిది, మోకాళ్ళకి గానీ బోన్స్ కి గానీ ఏ రకంగా, బోన్స్ కి ఇంకా వాట్ ఎవర్, మోకాళ్ళకని కాదు బోన్స్ కి సంబంధించి మీరు చెప్పినది ఫాలో అయితే బెటర్ అండి. బెటర్. ఇప్పుడు మోకాళ్ళకి మాత్రం అంటే అలువరని ఇలా ఇలాగా చెప్పారు. మిగతా ఇక్కడ బోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే నల్లేరు. ఇలా చేసుకున్నారంటే ఒకటి ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లేక టిప్స్ కావాలంటే ఇలా చేసుకొని మనం టెంపరీగా బాగా చేసుకుంటూనే ఉండాలి, ఇంకా చేసుకుంటూనే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుంటే ఏంటంటే మట్టి అంతా బ్యాలెన్స్ అవుతుంది కదా, దానిలో మనం ఏది వేసినా కూడా కరెక్ట్ గా దాన్ని కలుపుకుంటుంది మట్టితో. అలాగా మనం ఏం తిన్నా కూడా ఆ తినే ఫుడ్ అన్నది కరెక్ట్ గా డైజెస్ట్ అయ్యి కరెక్ట్ గా న్యూట్రియంట్స్ సెల్ కి వెళ్తాయి. ఇక్కడ మోకాళ్ళ నొప్పి అన్నా కూడా సెల్స్ ని బాగా చేస్తేనే మనకి బాగా అవుతాయి, ఏదైనా పర్మనెంట్ గా ఏదైనా. సో మొత్తం అంతా కూడా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో సెల్స్ కి అన్ని, ఏ సమస్య అయినా సెల్స్ కి రిలేటెడ్. సెల్స్ బాగుంటేనే బాడీ బాగుంటుంది. జాయింట్స్ కానీ, పెయిన్స్, షుగర్, డయాబెటీస్, వెయిట్ లాస్, ఏదైనా సెల్స్ తో రిలేటెడ్ ఉంటుంది ట్రీట్మెంట్ అంతా. సెల్స్ తో రిలేటెడ్ ఉంటుంది. టిప్స్ కావాలంటే టిప్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అన్ని కూడా మాకు అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్, పల్స్ బ్యాలెన్సింగ్ లో ఏ విధంగా ఈ మోకాల నొప్పులకు ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని టిప్స్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.